your pride. I wish you'd hear me say, the distance between us finds us falling apart. I swear I'll find you again, the same as I was. I'm falling right back into your arms, losing myself in you. All my mistakes are crawling right back into my mind. Colors of life, they wither away. Re-re-ga, 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 ma-ga-re-sa, re-re-ga, re-re-ga, re. Re-re-ga, 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 ma-ga-re-sa, re-re-ga, re-re-ga, re. The darkest of nights can blind us, but I won't lose sight. Dreams and visions are what keep us alive. Out of bound, your warmth, it rushes through my veins. I'll find you again, the same as I was. I'm falling right back into your arms, losing myself in you. All my mistakes are crawling right back into my mind. Re-re-ga, 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 ma-ga-re-sa, re-re-ga. నేను ఎప్పుడు వచ్చినా నేను మమ్మల్ని పూర్తి వేసే దేవుడు కావాలని పరిశుద్ధమైన వాక్యం చెప్పి ఉన్నది. అందులో బట్టి ప్రభువా యేసు ప్రశస్తమైన నామం పేరిట మీ కృపా సందేశం జరుగుతున్నాను. ఈ యవనస్తుడు తరుణ్ కొడుకు అలాగే చిరంజీవి భాగ్యవతి హారిక ప్రభువా వారిద్దరూ వివాహ విషయంలో ఈ సేవకుడు అయ్యగారు కాపరి ఇక్కడ నడిపిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను మీరే జరిగించండి. ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఏక మనస్సుతో మీ నామమున నాయన కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ అలాగే మీ సేవకుడు దేవుడి రాజకుమారు ఆయన కూడా వాక్యాన్ని అందించుకుంటుండగా వారితో మీరు మాట్లాడండి. ఈ బిడ్డలతో ఎన్నైనా మీ పరలోకపు దీవెనలను ఆశీర్వాదాలను కుమ్మరించి వారిద్దరి సాక్ష్యాన్ని రాబోయే తరానికి దీవెనకరంగా వారి సంఘం ద్వారా ఎక్స్పాండ్ చేయమని ప్రాస్పర్ చేయమని గౌరవాన్ని ప్రభువు యేసు మహోన్నతుడైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి Oh,
వివాహాలుగా దేవుడు నిర్మించిన వ్యవస్థలుగా ఉన్నాయి. ఓకే, ప్రాముఖ్యమైన సమయంలోకి కనిపెట్టాం. మరి వీరిని ఉద్దేశిస్తూ మనం కూడా సూచనలిస్తూ వివాహం నిమిత్తమై వర్తమానం ఆహ్వానితులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో శుభాలు తెలుపుతున్నాను. ఈ వివాహంలో సిద్ధపరచబడుతున్నటువంటి అదిగా వరుడు వారిద్దరికీ కూడా దేవుని నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వివాహం చేసుకోబోతున్నటువంటి ఈ జీవితంలో ఒక మంచితమైనటువంటి అనుభవానికి ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే వీరు చాలా పెద్ద బాధ్యతలు తమ ఉద్దేశాన్ని ఎదుర్కోబోతున్నారు. తరుడు ఈ రోజు ఒక కుమారుడు, అదేవిధంగా ఆయన కుమార్తె. దేవుని ఆదికాండ 2వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. అది ఇలా ఉంది: కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వాడు ఏక శరీరమైనడు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలి, లేకపోతే వారి యొక్క యాజమాన్యంలోంచి బయటకు రావాలి అని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే, ఈ కుటుంబ వ్యవస్థకి తరుడు భర్తగా తనే నాయకత్వం వహిస్తాడు. ఈ నాయకత్వం సజావుగా ఉండాలి అంటే ఇరుపక్కల ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలని వదిలిపెట్టాలి, వాళ్ళ యాజమాన్యం నుంచి వదిలిపెట్టాలి. వీరు కూడా ఆ తల్లిదండ్రుల యొక్క చెయ్యి విడిచిపెట్టి దేవుని చెయ్యి పట్టుకొని ఇంకొక చేతిలో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక నూతన వ్యవస్థను వాళ్ళు తమ కోసం స్థాపించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. 23వ వచనంలో యేసుక్రీస్తు లాంటి నాయకత్వం అని చెప్పబడింది. యేసుక్రీస్తు లాంటి నాయకత్వం. యేసు ప్రభువు వారు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించాడు. 5వ అధ్యాయం 23. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు హెడ్. నాయకుడు. నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఈ నాయకత్వ బాధ్యతని తరుణి మీద పెట్టాడు. ఈ నాయకుడు యేసుక్రీస్తు లాంటి నాయకుడు. యేసుక్రీస్తు లాంటి ప్రేమించే నాయకుడు. పెద్దతనం చేసే నాయకుడు కాదు, పెద్దతనం చూపించే నాయకుడు. ఈ నాయకుడు పరిచారం చేసే నాయకుడు. సర్వెంట్ లీడర్షిప్. మనం బయట ఎక్కడ ఈ మాట వినాం, దేవుని గ్రంథంలోనే ఈ మాటలు విన్నాం. ఈ నాయకత్వం తగ్గించుకుని చేసే నాయకత్వం. ఈ నాయకత్వంలో తరుణ్ ఒక చక్కటి మాదిరి చూపిస్తాడు. నాయకుడుగా తన వెంట తన కుటుంబం అంతా కూడా ఈ నాయకుని వెంట ఒక మంచి నాయకత్వ మాదిరిని తాను చూపిస్తాడు. ఆయనను జాగ్రత్తగా చేపట్టుకుని తన వెంట నడిపిస్తాడు. ఈ నాయకత్వంలో కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా తరుణ్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు సంప్రదించుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఒకరి యొక్క సలహాలు తీసుకుంటారు. అయితే చివరిగా నిర్ణయం మాత్రం తరుణ్ నిర్ణయంగా దేవుడు చూస్తాడు. కాబట్టి తరుణ్ తన నిర్ణయాలు సరిగ్గా ఉండడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే దేవుని వాక్యం. వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి తరుణ్ దేవుని వాక్యంతో తన యొక్క మనస్సును నింపుకోవాలి. అలాంటప్పుడే తన కుటుంబ నిర్ణయాలన్నీ కూడా దేవుని వాక్యానికి సరిపోయినట్టుగా ఉంటాయి.
ఎందుకంటే కుటుంబంలో జరిగేటువంటి ప్రతి నిర్ణయానికి దేవుడు కరుణ్య అడుగుతాడు. కాబట్టి తప్పకుండా కరుణుడు ఒక ఆత్మీయమైనటువంటి నాయకుడుగా, యేసు ప్రభువు లాంటి నాయకుడుగా దేవుని వాక్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను. హారిక ఒక భార్యగా తరుణ్ యొక్క నాయకత్వాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి తీరాలి. ఇప్పుడు దాకా తన తల్లిదండ్రుల యొక్క నాయకత్వంలో పెరిగింది. అయితే ఇప్పుడు ఒక నూతన నాయకత్వం తరుణ్ని దేవుడిచ్చిన నాయకుడిగా హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరించాలి. రెండవదిగా హారిక యొక్క మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆమె గృహిణిగా గృహ బాధ్యతలు స్వీకరించాలి. గృహిణి అనేటువంటి ఆ చక్కటి మాటకు తగినట్టుగా గృహానికి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా తరుణే చేయాలి, హారికనే చేయాలి. సో హారిక మీద ఈ గొప్ప బాధ్యత ఉంటుంది. ఒక విధేయులైనటువంటి భార్యగా, ఒక చక్కటి గృహిణిగా తను ఈ గృహస్థాల సంబంధమైనటువంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి. హారిక ఇప్పటికే వంటలు బాగా నేర్చుకుందని నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రులు వంటలు నేర్పించి పంపించారని నమ్ముతున్నాను. ఎందుకంటే భర్త యొక్క హృదయానికి అడ్డదాని మీదే ఆధారపడి ఉంటుంది. రెండవ సూత్రం ఏంటంటే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు దాకా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంతో అందరికంటే ఎక్కువగా ప్రేమించారు. ఇవాళ నుంచి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది కొంచెం కష్టమైన సంగతి. కడుపు పేగు బంధం అంటారు కదా, పేగు బంధం. తల్లిదండ్రులు పెళ్లి జరిగినప్పుడు ఆ పేగు కట్ చేస్తారు. పెళ్లి రోజున రెండవసారి కట్ చేస్తారు. ఆ పేగు బంధం అంటే తల్లిదండ్రుల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించేటువంటి ఈ బిడ్డలు ఇవాళ నుంచి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఒకరిని ఒకరు ప్రేమించాలి అని దేవుని ఆజ్ఞ. అదే 2వ అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో ఒకరిని ఒకరు హత్తుకుండా వారి తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. తరుణ్ తన భార్యను హత్తుకున్నప్పుడు మాట్లాడుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎవరితో చెప్పుకొని కొన్ని విషయాలు తరుణ్ షేర్ చేసుకోవడం జరగాలి. నాలుగవది వివాహం ఒక విడదీయరాని అనుబంధం, గొప్ప బంధం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఇది అగ్రిమెంట్ కాదు. వివాహం అనేది అగ్రిమెంట్ కాదు. వివాహాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది నిబంధన, కవెనెంట్. అలాగే గ్రంథం 4వ అధ్యాయం మానవ జాతి అంతా కూడా ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన తిరిగి లేవడం ద్వారా క్షమించడానికి, ఆయన్ని కలుసుకోవడానికి ఒక నిబంధన చేస్తున్నాడు. అది శాశ్వతమైన నిబంధన. అగ్రిమెంట్కి అది టైం ఉంటుంది, అయితే నిబంధనకు అది శాశ్వతం. ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. వాళ్ళు కొద్దిసేపు తర్వాత వారి రిజిస్టర్ గారు వాళ్ళతో ప్రమాణాలు చేస్తారు. ఆధారం ఈ ప్రమాణాలు వాళ్ళు దేవుని ముందు చేస్తారు, సంఘం ముందు చేస్తారు, ఈ మనకు కనిపించినటువంటి దేవతల ముందు కూడా చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు చేసే ప్రమాణాలే వాళ్ళ బంధానికి ఆధారం. ఈ తాళేది లేకపోతే ఉంగరాలు మార్చుకోవడం ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి సూచనలు మాత్రమే. వీటి వల్ల వివాహాలు కట్టబడవు, వివాహాలు భద్రపరచబడేది దేవుని ముందు వాళ్ళు చేసేటువంటి ప్రమాణాలు మాత్రమే. అయితే ఈ వివాహం ఇద్దరు అసంపూర్ణమైన వ్యక్తుల మధ్య జరిగేటువంటి బంధం. వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ కాదు,
వీళ్ళు మనుషులు మానవులు కాబట్టి వీళ్ళు అసంపూర్ణులు. అయితే సంపూర్ణత వైపు కొనసాగుతారు. సంపూర్ణత వైపు వెళ్ళేటువంటి ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో వీళ్ళు మొదటి అడుగులు వేస్తున్నారు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో వివాహ జీవితం అనేటువంటి సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, చికాకులు పగాకులు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. అయితే వీటిని కలుగ చేసేవాడు, వీటి వెనకాల సూత్రధారులు ఏమంటే వివాహానికి శత్రువైనటువంటి సాధనాలు. ఆ వివాహానికి శత్రువైన సాధనాలు చేసేటువంటి ఈ యొక్క సమస్యల్ని వాళ్ళు విజయవంతంగా అధిగమించాలి అంటే దేవుని యొక్క కాపుదల కింద ఉండాల్సిందే. దేవుని కాపుదల ఒకటే వారి వివాహాన్ని కాపాడుకుంటుంది. అందుకనే వాళ్ళు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, దీర్ఘశాంతం చూపించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని కాపుదల కింద, దేవుని సాన్నిధ్యంలోనే వస్తాయి. వివాహ జీవితంలో వీళ్ళు జ్ఞాపకం కొన్ని గోల్డెన్ వర్డ్స్ ఉన్నాయి, కొన్ని అద్భుతమైన మాటలు. ఐ లవ్ యూ తర్వాత థ్యాంక్ యూ అనే మాట, ప్లీజ్ అనే మాట, సారీ ఐఎమ్ సారీ అనే మాట. ఇవన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్ అని వాళ్ళు చెప్తారు. కాబట్టి అవి వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండాలి. రెండవది మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇలాంటి సహించుకోవడం, ఓర్చుకోవడం, మృదువుగా మాట్లాడడం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం, వీటన్నిటినీ కలిసి మానసిక పరిపక్వత అంటారు. దేవుని యొక్క అధికారం కింద జీవించిన వ్యక్తులకి మాత్రమే ఈ మానసిక పరిపక్వత అనేది సాధ్యమవుతుంది. ఐదవ సూత్రం, ఒకరి అక్కర్లు ఒకరు తీర్చుకోవాలి. 1 కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం, భర్త భార్యలను అలాగనే భార్య భర్తలను వారి వారి ధర్మములు నడుపవలను. వివాహ జీవితంలో అడుగుపెట్టిన మీ ఇద్దరికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. నీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అవసరాలు 5 రకాలుగా ఉంటాయి. భౌతికమైన అవసరాలు, మానసికమైన అవసరాలు, భావోద్రేకపరమైన అవసరాలు, లైంగికపరమైన అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు. 5 రకాల అవసరాలు. ఈ అవసరాలు ఇద్దరికీ ఉంటాయి. ఇద్దరు కూడా ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దాని అర్థం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. దేవుడు అందుకనే వీళ్ళని జత చేసేటప్పుడు, స్త్రీ పురుషుల్ని సృజించేటప్పుడు దేవుడు ఇద్దరిని సమానంగా సృష్టించాడు. సాటి అయిన సహాయం అన్నాడు. ఇద్దరిని సమానంగా చెప్తే ఇద్దరిలో కూడా ఇద్దరి యొక్క విలువ ఒకటే. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి తోడు ఒకరికొకరు దొరికింది. కాబట్టి వీరు ఒకరికొకరు వారి అక్కలు తీసుకునేటట్టు దాంట్లో సహాయపడాలి. అందుకని దేవుడు వీళ్ళని ఇండిపెండెంట్ గా చేయాలి, ఇంటర్ డిపెండెంట్ గా చేశాడు, ఒకరి మీద ఒక ఆధారపడేట్టుగా చేశాడు. 6వ సూత్రం ఏం చెప్పిందంటే వీళ్ళిద్దరూ నీ సమానంగా చేశాడు దేవుడు. విలువలో సమానం, ఎవరు ఎవరికంటే ఎక్కువగా. తరుణ్ అండ్ హారిక ఇద్దరు కూడా విలువలో సమానం. వీరి బాధ్యతలు మాత్రం వేరు వేరు. విలువలో సమానం, బాధ్యతలు వేరు. బాధ్యతలు విలువలను పెంచవు, తగ్గించవు. తరుణ్ నాయకుడు, హారిక విధేయత చూపించవలసిన గృహిణి. తరుణ్ యొక్క అంతస్తు పెరగలేదు, హారిక యొక్క అంతస్తు తగ్గలేదు. బాధ్యతలు అంతస్తును పెంచవు, తగ్గించవు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మన భారతదేశంలో పురుషుని యొక్క ఆధిక్యత ఎక్కువ. పురుషాధిక్యం ఉన్నటువంటి సమాజంలో తరుణ్ ఈ భావన ఈ మనసులో తీసుకొచ్చే దేవుని వాక్యం చెప్తుందంటే ఇద్దరు సమానం, సాటి అయిన సహాయం. సో ఇద్దరు సమానం. అయితే బాధ్యతలో మీరిద్దరు వేరు. ఒకరు నాయకుడు, ఒకరు విధేయత చూపించవలసిన వాళ్ళు. ఎందుకు అలా పెట్టాడు దేవుడు? వివాహం అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థకి ఒకటే నాయకుడు ఉంటాడు. దేవుని జ్ఞానంలో తరుణ్ణి భర్తను ఆయన
కాబట్టి ఈ దృక్పథంతో, విశ్వాస దృక్పథంతో, దేవుని యొక్క దృక్పథంతో ఈ భార్యను, అది బాబాయ్ భార్యను నువ్వు చూసుకోవాల్సి వాటి ఇద్దరు సమానంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. మాటలో ఒకరినొకరు గౌరవించి నాకంటే తక్కువ అనేటువంటి భావన రాకుండా చూసుకోవాలి. ఏడాది చివరి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఇంటర్ డిపెండెంట్ గా జీవించడానికి దేవుడు సృష్టిలోనే మీ మధ్యలో తేడాలను సృష్టించాడు. మీ ఇద్దరిని ఒకేలాగా సృష్టించలేదు. దేవుడు భౌతికమైనటువంటి తేడాలు పెట్టాడు, మానసికమైనటువంటి తేడాలు పెట్టాడు, భావోద్వేగ సంబంధమైన తేడాలునే ఈ 3 తేడాలు: భౌతిక, మానసిక, భావోద్వేగ. తక్కిన విషయాలు ఆత్మ సంబంధమైన తేడాలు లేవు. ఈ 3 విషయాలు భౌతికమైన తేడాలు మనకు తెలుస్తుంది, వీళ్ళిద్దరు చూస్తే తెలుస్తుంది, వాళ్ళిద్దరు డిఫరెంట్ గా ఉంటారు. అయితే మానసిక సంబంధమైన తేడాలు చాలా మందికి తెలియదు. దాదాపు 50 డిఫరెన్సెస్ ఉన్నాయి మానసిక సంబంధమైన, భావోద్వేగ సంబంధమైన తేడాలు. ఈ భావోద్వేగ సంబంధమైన, మానసిక సంబంధమైన తేడాలు వీళ్ళు తెలుసుకోకపోతే చాలా చాలా సమస్యలు వస్తాయి. చాలా సమస్యలకు కారణం ఒకరి యొక్క వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క తేడాలు తెలుసుకోలేక. ఉదాహరణకి వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. స్త్రీ యొక్క ఆలోచన విధానం, పురుషుని యొక్క ఆలోచన విధానం వేరువేరుగా ఉంటుంది. స్త్రీ భావోద్వేగపరంగా ఆలోచిస్తుంది, పురుషుడు పేరు సంబంధంగా ఆలోచిస్తాడు. వారి యొక్క మెదడులో ఉన్నటువంటి రైట్ లెఫ్ట్ లోబ్స్ వాటి యొక్క పరిణామం కూడా వేరువేరుగా ఉంటుంది. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది. కాబట్టి నాలాగే ఆలోచించాలి భార్య అని తరుణంలో నాలాగే ఆలోచించాలి అని భార్య కూడా అనుకోకూడదు. అదేవిధంగా వాళ్ళ యొక్క కండరాల పరిణామం కూడా వేరుగా ఉంటుంది. స్త్రీలు సామాన్యంగా నెమ్మదిగా ఉంటారు, నెమ్మదిగా నడుస్తారు. వాళ్ళ యొక్క కండరాల సంకోచం కూడా చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి తాను నెమ్మదిగా నడిస్తే పుష్ చేయలేదు, తాను తొందరగా తప్పకుండా వాడు తయారవడం స్లోగా ఉంటాడు, లేకపోతే కట్టే తెచ్చేటోటే అని చెప్తారంటే. స్త్రీలు మాట్లాడేటప్పుడు భావోద్వేగాలు వస్తాయి. వాళ్ళు ఎంతో డీటెయిల్ గా మాట్లాడతారు, ఎంతో డీటెయిల్ గా అడుగుతారు కదా. నేర్చుకోవాలి మాట్లాడడానికి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒకరు కాదు, ఇద్దరు కలిసి ఉండాలి. కాబట్టి తనకు నచ్చినటువంటి కమ్యూనికేషన్ నువ్వు చెప్పవద్దు. అదేవిధంగా వాళ్ళ యొక్క లైంగిక స్పందన కూడా వేరుగా ఉంటుంది. అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి, ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ మానసిక ప్రాధాన్యతలు కూడా వేరు. పురుషుని యొక్క మానసిక ప్రాధాన్యత గౌరవించబడడం, గుర్తించబడడం. స్త్రీ యొక్క మానసిక ప్రాధాన్యత సెక్యూరిటీ, భద్రత. ఆ భద్రత అనేది పురుషుని యొక్క ప్రేమ నుంచి స్త్రీ పొందుకుంటుంది. పురుషుడు భార్యకు లోబడినప్పుడు ఆ గౌరవించబడడం, గుర్తించబడడం అనేది తాను పొందుకుంటాడు. కాబట్టి ఒకరి యొక్క అక్కడలో వాళ్ళు ఆవిధంగా తీర్చుకోవడానికి దేవుడు తన ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ప్రేమించు అని తరుణ్ చెప్పాడు, లోబడు అని భార్యతో చెప్పాడు. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి దేవుడు ఎందుకు చేశాడంటే వీరిద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడడానికి, ఒకరిని ఒకరు సంపూర్తి చేసుకోవడానికి. కాంప్లిమెంటరీ అంటారు. ఒకరిని ఒకరు సంపూర్తి చేసుకుంటారు, తద్వారా ఒకటైపోతారు. తరుణంలో లేనటువంటి సామర్థ్యాలు భార్యలో ఉంటాయి, భార్యలో లేనటువంటి సామర్థ్యాలు తరుణంలో ఉంటాయి. తరుణ యొక్క సామర్థ్యాలు భార్య యొక్క అక్కర్లు తీరుస్తాయి, భార్య యొక్క సామర్థ్యాలు తరుణ యొక్క అక్కర్లు తీరుస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా ఒకరి అక్కర్లు ఒకరు తీర్చడానికి దేవుడు ఈ విధంగా డిఫరెంట్ గా సృష్టించాడు. ఈ సృష్టి విషయాన్ని అర్థం చేసుకుని, సైకలాజికల్ డిఫరెన్సెస్ ని అర్థం చేసుకుని, సజావుని యొక్క వివాహ జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ 7 సూత్రాలని ఒక్కసారి మీకు మళ్ళీ చెప్తాను. తల్లిదండ్రుల నాయకత్వం నుంచి బయట రావాలి, ఒకరినొకరు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించాలి, ఇద్దరి మనసులు ఒకటైపోవాలి, పవిత్ర బంధాన్ని భగ్నం చేసేటువంటి సాధనాన్ని
గుర్తించి దేవుడి యొక్క సహాయంతో జాగ్రత్త పడాలి. ఒకరి అక్కలు ఒకరు తీర్చుకోవాలి. ఇద్దరు అంతస్తులో సమానం కానీ బాధ్యతల్లో వేరు వేరు గుర్తించాలి. ఏడవదిగా మీరు ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. దేవుడు మిమ్మల్ని వేరు వేరుగా చేశాడు. తద్వారా మీరు ఒకరికొకరు కాంప్లిమెంటరీ, ఒకరిని ఒకరు పరిపూర్ణం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఈ 7 సంవత్సరాలతో మీ కుటుంబ వ్యవస్థని అద్భుతమైనటువంటి వ్యవస్థగా మార్చి దేవుడు కోరుకున్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని నిండుగా మీ కుటుంబాల్లో ఉంచాలని కోరుకుంటూ దేవుడి యొక్క దీవెనలు మీ లోకాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఎన్నో శ్రేష్టమైన మాటలు, వాక్యానుసారమైనటువంటి మాటలు, జీవపు మాటలు. అలాగనే ఆయన మీ హృదయంలో వీటిని భద్రపరుచుకుంటారని, వాక్యానుసారంగా వివరణ చేయడాన్ని కొనసాగిస్తారని విశ్వాసంతో ముందుగా ప్రార్థన చేస్తుందాం. వాక్యం కొరకు వెతుబడిన వాక్యం వారి హృదయాన్ని నిరీక్షించున్నారు. ప్రార్థన చేస్తుంది. మహాపురుషుడుగా చూడగలుగుతండి ఎంత శ్రేష్టమైన సూటిగా స్పష్టంగా వీళ్ళకి ఏది అవసరమో, ఏది ఉన్నతమో, ఏది యోగ్యమో, ఏది పవిత్రమో మీరు మాట్లాడుకొచ్చిన 7 మాటలు సృష్టించుకున్నాం ప్రభు. ఆయన మీరు ఆత్మీయ నాయకత్వాన్ని ఎవరికి మీరు అనుగ్రహించాలని, అది ప్రేమపూర్వకమైన నాయకత్వాన్ని మీరు మొదలు చేస్తూ వచ్చారు. అంతేకాదు వారిద్దరి మధ్య ఎటువంటి ప్రపంచాలు లేని మంచి కమ్యూనికేషన్ వారు కలిగి ఉండాలని, లేదా ఆ బంధం మీరు ఇచ్చారని, అది విడిపోయిన బంధాలు కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయ్యా ఒకరిలో క్షమించుకునే విషయంలో, ఒకరినొకరు కూలికొల్పుకునే విషయంలో, ఒకరినొకరు ఆదరించుకునే విషయంలో, ఒకరినొకరు సంతోషపరుచుకునే విషయంలో అయ్యా మీరు పోయి వారు నడుచుకోగలిగిన సహాయం చేయండి. ఇరువురి హృదయాల్లో ఈ వాక్యాన్ని అయినా మీరు ఫలిత చేయకపోతున్నాం. ముందున్న కార్యక్రమం కూడా మీ ఆత్మ కూడా దయచేయమని వాక్యాన్ని అందించిన ఇదే రాష్ట్రం కూడా మీ దీనికి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఒక మాట్లాడతారు పాడిన వ్యక్తిని తన వివాహాన్ని జరిపించినట్టే మన మధ్య అభిషేకించబడిన వారు వివాహానికి కావాల్సిన వెళ్ళిపోతామని చెప్పారు. చాలా సంతోషం ఏంటంటే టయానికి వాళ్ళిద్దరు కూడా చక్కగా వచ్చి కూర్చున్నారు. మనం మ్యారేజ్కి వెళ్తే 10కి ఏంటంటే 3 గంటలకు పెళ్లి కూతురు సిద్ధపడి వచ్చింది. 3 గంటల ఎక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి. హాయిగా ఈ విషయంలో మీకు 100కి 100 ఓకే థ్యాంక్ యూ. ప్రాముఖ్యమైన సమయంలోనికి అడుగుపెట్టారు. మన మధ్య వివాహాన్ని జరిపించినట్టుమే గవర్నమెంట్ వారి చేత రిజిస్టర్డ్గా మొదలుపెట్టి మన మధ్య దైవజనులు బెంజమిన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. వివాహ కార్యక్రమం అంతా కూడా ఆ దైవజనులు ముందుకు నడిపిస్తారు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు
ప్రత్యేకమైన రీతిలో మీరు నిర్మించుకున్న మీ కుటుంబంలో మీ ఇల్లు చొప్పున మీ చేతులతో మీరు కట్టుకున్నారు. మానవుల తల్లిదండ్రులకు తిరిగి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమకూర్చున్నది స్తోత్రములు. వివాహ వ్యవస్థను ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి దేవుడు మా తండ్రి, వివాహ వ్యవస్థ ఈ భూలోకంలో ఉన్న అన్ని వ్యవస్థల కంటే ఎంతో శ్రేష్టమైనది. కారణం ఏంటంటే మీరు ప్రారంభించారు. వివాహ వ్యవస్థలోని అపవాదం వచ్చి అనేక విధాలుగా శక్తులు పెట్టి ఆయన నాశనం చేసినప్పుడు తిరిగి మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తంతో ప్రభా మా జీవితాన్ని వచ్చి ప్రతి కుటుంబాన్ని కడుతున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నూతనమైనటువంటి ఉద్యోగాలుగా సిద్ధపడినటువంటి కార్యాన్ని సూచిస్తూ పరిశుద్ధ వివాహం ఎంతో మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామాలను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వివాహంతో ప్రారంభమైంది. బైబిల్ వివాహంతో ముగించబడింది. మొదటి వివాహము ఏదేదో దేవుడి రిజిస్టర్ కాబట్టి ఆదాము హవ్వలు జరిగించాడు. ప్రకటనలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. అది మధ్యాకాశంలో జరుగుతుందని బైబిల్లో రాయబడింది. అక్కడ 7 సంవత్సరాల విందు జరుగుతుంది. ఆ వివాహానికి భూలోకం నుండి అందరూ ఆహ్వానించబడ్డారు. కానీ కొందరు మాత్రమే ఆ వివాహంలో పాల్గొంటారు. ఎవరు వారు అంటే యేసు ప్రభు రక్తంలో తమ పాపములు కడుగుకొని శుద్ధీకరించబడి సంఘంలో చేర్చబడిన వారు. క్రైస్తవ వివాహము ఓ చక్కని మాదిరి మోడల్ ఏంటంటే పెళ్లి కుమార్తె హారిక ఉంది చూశారు. అది భూలోకంలో ఉన్నటువంటి సంఘానికి గుర్తుగా ఉంది. ఏ సంఘం? యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి సంఘం. పెళ్లి కుమారుడు తరుణున్నారే, తరుణు ప్రభు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. దేవుడు ఎంత అద్భుతంగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని, ఒక క్రైస్తవ వివాహాన్ని భూలోకంలో ఉంచాడో మనం అర్థం చేసుకోవాలి. బహుశా ఇక్కడ ఉన్న కొద్దిమందికి ఈ విషయం అర్థం కాదేమో, కానీ మనందరికీ కూడా ఈ భూలోకం అందరికీ కూడా ఆహ్వానించబడింది గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి. ఆ వివాహ మహోత్సవంలో మీరు వెళ్ళాలంటే యేసు ప్రభువుని సంరక్షణగా అంగీకరించమని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవజనులు దేవుడు కుమారి గారు చక్కని సందేశం అందించారు. వివాహానికి 7 సూత్రాలు రికార్డు చేయబడింది. అది మరలా వినాలి. ఒక నూతనమైనటువంటి కుటుంబంగా కట్టబడే నూతన వధువులు మరలా వినాలి. కాబట్టి ఇక ఎక్కువగా నేను వేరే మాటలని చెప్పను, కానీ ఈ వివాహాన్ని కొనసాగిస్తాను. మొట్టమొదటిగా వివాహ ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత గమనించండి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క అంగీకారం. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఆరాధన చేస్తారు. ముసుగు తొలగించబడుతుంది, బయటికి. అలాగే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు అందుబాటులో ఉంటే వారి యొక్క అంగీకారం ద్వారా ఆ తర్వాత ప్రమాణాలు, ఆ తర్వాత రింగ్స్, గార్లెండ్స్ ఎక్స్చేంజ్ చేయబడతాయి. డెడికేషన్ ప్రేయర్ ఉంటుంది. ఇది వరుస. ఆ తర్వాత రిజిస్ట్రేషన్. మొట్టమొదటిగా అనౌన్స్మెంట్ గమనించండి. వివాహ ప్రకటన. గుంటూరు పట్టణం రాణిపేట వాస్తవ్యులు శ్రీ కలతోటి జోసఫ్ సదానంద్ లే మరియు శ్రీమతి రతన్ కుమారి గారి కుమారుడు శ్రీ కలతోటి తరుణ్ ప్రభాకర్. గుంటూరు పట్టణం భారతపేట వాస్తవ్యులు శ్రీ సోమశేఖరరావు శ్రీమతి పరిమళ బ్యూలా గారు శ్రేష్ఠ జేసీ కుమార్తె. వధువు హారిక పెట్సులు
ఈ 9/8 అంటే ఆగస్టు 2025 ఉదయం 10 గంటలకు బండమూరి గార్డెన్స్ వేడుకలో పరిశుద్ధ వివాహం జరిగించినట్టు పెద్దలు నిర్ణయించారు. ఈ పరిశుద్ధమైనటువంటి వివాహం జరిగించుకోవడానికి వాళ్ళిద్దరు ఇరువురు యవనస్తులు ఇక్కడికి వచ్చారు. ఈ పరిశుద్ధ వివాహం జరగకూడదని ఏదైనా సహేతుకమైన న్యాయబద్ధమైన లిఖితపూర్వకమైనటువంటి ఆధారం ఉంటే అది ఇప్పుడే చూపించాలి. లేకపోతే ఇక ఎన్నటికీ కూడా మౌనంగా ఉండాలి. మౌనం అనేది మీరేం చెప్తున్నారో అర్థం కాదు కదా. మౌనం అర్థానికి కాకుండా మాకు సమ్మతమైనది వివాహం చేయడానికి మేము చూడడానికి వచ్చాము అని అన్నవాళ్ళు మీ వస్త్రాన్ని మీ కళ్ళకంటే పైగా చూపించినప్పుడు మీరు సాక్షిగా నిలబడడానికి అలాగే ఆరిక అంటే ఆరిక అంటే అద్భుతం, అందం. ఆరికని యవనస్తులకి పరిశుద్ధమైనటువంటి వివాహంలో నీ పంటి భార్యగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఒకేసారి బిగ్ వాయిస్. మా హారిక తరుణ ప్రభాకర్ని యవనస్తుని నీ పెళ్లి భర్తగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? భూమి ఆకాశం ఎంతైనా నమ్మకమైన దేవాన్ని పంపించి నా పాపాలకి నా శిక్షని తననే మోపి దేవాన్ని రక్షించడానికి నీకు దేవా ఏ మనిషి ఏ శిక్ష పాపమైన నన్ను నీ పర్లోక రాజ్యాన్ని వారసుగా చేశాను. ఇంత గొప్ప నమ్మకాన్ని దేవాన్ని ఇస్తాను. నీవు త్వరగా ఈ నాటకం నా పరిస్థితి నువ్వు ఇచ్చిన ఆధారం నా ప్రియ నీ కుమారుడైనటువంటి తరుణ్కి హారికను భార్యను మీ కోడలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారా? మీ కుమార్తె హారికకు భర్తగాను మీ అల్లుడిగా తరుణ ప్రభాకర్ను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారా? పూర్తిగా ప్రమాణాలు ప్రాణంతో సమానం. నా ప్రాణంతో నేను ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏది నా ఇల్లు లేదని వెల్లడి
స్నేహితురాలిగాను పాలిభాగస్తురాలిగాను జీవిత భాగస్వామిగాను ఎంచుకొని నీతోనే కాపురం చేయునని ప్రమాణం చేయుచున్నాను. నా దేహంతో నిన్ను అన్ని విధాల సంతోషపడుతున్నని ఇది మొదలుకొని నా దేహముపై నీకు మాత్రమే సర్వ హక్కులు కలవని తెలియజేయుచున్నాను. నాకు కలిగిన సమస్త సరి సమానమైన భాగం కలదని వెల్లడి చేయుచున్నాను. జీవన కృపావరంలో మన ఇరువురు కలిసి సంసార జీవితంను సంతోషంతో కొనసాగించడము కాక. ప్రమాణం జీవితాలు ఇప్పుడు ఆరిక కూడా సేమ్ ప్రిన్సిపల్స్ కూడా వచ్చేసాయి. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నేను ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏది నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. కారసాని హారిక పెర్సి అను నేను కలతోటి కరణ్ ప్రభాకర్ అను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి నిన్ను ప్రేమించి కలిగియలను లేనియలను మేలియలను కీడియలను ఆరోగ్యమందును అనారోగ్యమందును ఇతరులను ఆశించట నీతోనే పాపము చేయునని సర్వశిక్షకుల దేవుని ఎదుటను సంఘం ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. దేవుని యొక్క చిత్తము చొప్పున వాక్యానుసారముగా ప్రభువు నిన్ను నాకు అనుగ్రహించాడని నమ్ముచున్నాను. నిన్ను నా స్నేహితునిగాను బాల్యభాగస్వామిగాను జీవిత భాగస్వామిగాను ఎంచుకొని నీతోనే కాపురం చేయాలని ప్రమాణం చేయుచున్నాను. నా దేహముతో నిన్ను అన్ని విధాల సంతోషపడుతుందని ఇది మొదలుకొని నా దేహముపై నీకు మాత్రమే సర్వ హక్కులు కలవని తెలియజేయుచున్నాను. నాకు కలిగిన సమస్త చరస్థిరాస్తులలో నీకును సరి సమానమైన భాగము కలదని వెల్లడి చేయుచున్నాను. జీవన కృపావరంలో మన ఇరువురు కలిసి సంసార జీవితమును సంతోషముతో కొనసాగించడము కాక. ఎంతకాలం జీవితాలు ఈ జీవితకాలంలో కొనసాగడానికి వాళ్ళ అవసరమైన శక్తిని సామర్థ్యాన్ని మీరు ముందుండి దయచేసి తండ్రి కోసం బాధిస్తుంటే సహాయం చేయండి. ఈ జీవితకాలంలో పోవద్దండి. మీ మాత్రం నడుచుకుంటూ మిమ్మల్ని అన్ని పరిస్థితులు మిమ్మల్ని గడపరచడం కాదు అనేక మంది ప్రయత్నం చేసేటటువంటి వీళ్ళని ఆశ్రయించి దేవి కోసం బాధిస్తూ మరి ప్రతి ప్రార్థన చేసేస్తానికి ఎన్నో నామలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ
April 34. Christian marriage certificate. This is to certify that Mr. Varun Prabhakar Kalkoti, age 29 years, son of Mr. Joseph Savananda, and Ratna Kumar, district of 5-95-15, 6/1, Radipeta, Pujur, Andhra Pradesh. Miss Varika Betsy Hasani, age 28 years, daughter of Mr. Somasakala and Varika, district of 4-60-97, Arpeta, second line, Amravati, Pujur, Andhra Pradesh. Has agreed to enter into the holy matrimony and openly declare the same and evidence of God and the Church. Hence, in the name of the Father, and of the Son, and of the Holy Ghost, and by the authority vested to me by the Government of India. Section 609 of Indian Christian Marriage Act, Act 15 of 1872. I pronounce these two as husband and wife. This marriage is solemnized by me at Vandamudi Gardens, Veduka, on 9 August 2025. What therefore God has joined together, let not man put asunder. దేవుడు జతపరిచిందాన్ని మనుషుడు వేరు చేయకూడదు, మీరిద్దరు కూడా వేరు. పాస్టర్ బెంజమిన్ సిజల, గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్, జాయింట్ ప్రేయర్ ఫెలోషిప్, కన్నవారి తోట, కాలనీ, గుంటూరు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకాలు చేశాడు మరియు సాక్షుల సంతకాలు టి.వి. వరప్రసాద్ గారు, అలాగే జి. రాజశేఖర్ గారు. ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందడానికి సహాయం చేయండి. దేవాలయం తండ్రి, మా చేతులు చాపి వారి మీద ప్రార్థన చేస్తుండగా మీ చేతులు కూడా కలిపి తండ్రి వారి మీద మీ దీవెనలు ఉంచవలసిందిగా వెళ్తున్నాం. మీ బిడ్డలందరినీ కూడా మీ బలమైన హస్తాలు పట్టుకెళ్తూ తండ్రి ఈ కుటుంబాన్ని మీ యొక్క కాపుదల భద్రత మీద కాచి కాపాడమని అనేక సంవత్సరాల తర్వాత వాళ్ళు చనిపోయినాక ఆయన వాళ్ళిద్దరినీ కూడా ఎంతో ఐక్యంతో, ఎంతో ప్రేమానురాగాలతో, ఎంతో తండ్రి మీ యొక్క పరిశుద్ధతో జీవించడానికి మీరే సహాయం చేయాలని కోరుకుంటూ మా ప్రభుత్వం తీసుకొని మీరే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ
పక్కన ఇక్కడే ఉన్నారు, హెడ్ మాస్టర్స్గా హెడ్ టీచర్స్గా పనిచేశారు, గుంటూరులో ఉంటారు. వాళ్ళ సన్ యూఎస్లో ఉంటారు, వాళ్ళ డాక్టర్ హైదరాబాద్లో ఉన్నారు. ఫ్యాకల్టీ నో దట్ బాబీ నెక్స్ట్ దే హ్యావ్ వన్ డాటర్ then we could join the family education for marriage. Yes, fathers garu, yes, not very leaders of Punjab. They will be missionary.
వాక్యంలో ఎదుగుతూ విశ్వాసంలో బలపడుతూ అనేకులకు ఆయన నిన్ను చూపే నీ మంచి కుటుంబంలో ఉండడానికి సహాయం చేయండి. వారి కుటుంబ జీవితాన్ని అనేక మాదిరికరంగా క్రీస్తు అడుగుజాడలో నడిచేదిగా క్రీస్తును చూపించేదిగా ఉండడానికి సహాయం చేయండి. వారి ఇరువురి కుటుంబాలకు ఎంతో సంతోషంగాను అలాగే సంఘానికి ఎంతో దీర్ఘకరంగా అనేక మాదిరికరంగా ఉండడానికి మీరే కుటుంబాన్ని బలపరచాల్సిందిగా వేడుకుంటూ మీ కృపాహస్తాలకు ప్రభావంలో మార్గాన్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్థితించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you so much for everyone coming here and making this event like very successful and making challenges and winners and lucky. Father, thank you so much. Our family future, prayer blessing, great day, prayer blessing, the successful lessons. Father, thank you so much. And then understand for sure, trust me, you have the best Atta and Mama. And for parents, very thank you so much. You sacrificed everything for us. It's not at all easy to grow in the Amali culture. It's not at all easy. So thank you so much for all your efforts. And also for the ability, Sada, thank you. And to all my relatives, friends, and well-wishers, thank you very much. And here's the one that I can answer in this episode. Everyone have your best and धूम धूम तानना धूम धूम तानना धूम धूम तानना धूम धूम तानना धूम धूम तानना
dhum ta na na. Dhum dhum ta na na. I found a love for me. Darling, just dive right in, follow my lead. Well, I found a girl, beautiful and sweet. Well, I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time. Darling, just kiss me slow. Your heart is all I own, and in your eyes you're holding mine. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass. We're listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath my breath, but you heard it. Darling, you look perfect tonight. Well, I found a woman stronger than anyone I know. She shares my dreams. I hope that someday I'll share her home. I found a love to carry more than just my secrets, to carry love, to carry children of our own. We are still kids, but we're so in love, fighting against all odds. I know we'll be alright this
come home to roses and dirty little notes on post-its. And when my hair starts turning gray, I'll say I'm like a fine wine, better with age. I guess I learned it from my parents, that true love starts with friendship. A kiss on the forehead, a date night, fake an apology after a fight. I need a man who's patient and kind, gets out of the car and holds the door. I wanna slow dance in the living room like we're 18 and sing your prom and go. Oh, with someone who makes me feel young. I need a man who loves me like my father loves my mom. I wanna road trip in the summers. I wanna make fun of each other. I wanna rock out to Billy Joel and flip our kids off when they call us old. He'll accidentally burn our dinner and let me be the Scrabble winner. And when my body changes shapes, he'll say, oh my God, you look hot today. I need a man who's patient and kind, gets out of the car and holds the door. I wanna slow dance in the living room like we're 18 and sing your prom and go. Oh, with someone who makes me feel young. I need a man who loves me like my father loves my mom. If he lives up to my father, maybe he could teach our daughter what it takes to love a queen. She should know she's royalty. I need a man who's patient and kind, gets out of the car and holds the door. I wanna slow dance in the living room like we're 18 and sing your prom and go. Oh, with someone who makes me feel young. I need a man who loves me like my father loves my mom. I need a man who loves me like my father loves my mom. I miss the days when life was so simple. Felt like the glass was always half full. Where did that go? And every second with you was so special. Back when we didn't fear the unknowns. But that was long ago. Who can say where the path will go? Philosophers guess, but they just don't know. Maybe that's why we had our heads in the clouds. Thought we had it all figured out. Planning to fly away to escape everything on the ground. But like a plane up in space, we slowly drifted away. And every plan that we made and dream that we chased are just memories now. They're just memories now. I'm not sure where everything went wrong, but I know that we landed where we both belong. I just wish we weren't scared to say that there's expiration dates on the friends you make. As hard as that may sound, who can say where the path will go? Philosophers guess, but they just don't know. Maybe that's why we had our heads in the clouds.
had it all figured out, planning to fly away to escape everything on the ground. Like a plane up in space, we slowly drifted away. And every plan that we made and dream that we chased are just memories now. They're just memories now. Who can say where the path will go? Philosophers guess, but they just don't know. I used to shut my door when my mother screamed in the kitchen. I turned the music up, get high and try not to listen to every little fight, 'cause neither one was right. I swore I'd never be like them, but I was just a kid back then. The older I get, the more that I see my parents aren't heroes, they're just like me. And loving is hard, it don't always work. You just try your best not to get hurt. I used to be mad, but now I know sometimes it's better to let someone go. It just hadn't hit me yet. The older I get, I used to